అయితే ఇంకొక విషయం లాస్ట్ ఏంటంటే రోహిణిని మీరు 0 అన్నారు, తర్వాత పనికిరావు అన్నారు, వీళ్ళ కింద నుంచి పైకి, ఇవన్నీ అక్కడ మాకు కనపడినవి. అంటే అక్కడ లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. బట్ ఆమె గెలిచిన గెలుపు, తర్వాత ఆమె గ్లోరిఫై చేయడం నాగార్జున గారు, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచిగానే అనిపించింది. లైక్ నేను నామినేట్ చేసినప్పుడు మీరు 0 అండర్ ఎస్టిమేట్ చేసినప్పుడు, అది అండర్ ఎస్టిమేట్ కాదు. ఆ టైంలో రోహిణి గారు ఆడట్లేదు. ఆ టైంలో రోహిణి గారు నా పరంగా అయితే మీరే ఇంజిన్ అదే నేను బజ్లో కూడా అదే చెప్పిన. ఆ టైంలో అయితే రోహిణి గారు ఏం ఆడట్లేదు. సో మీరు ఆడట్లేదు నాకెందుకు చెప్తున్నారు? రోహిణి గారు ఏం చెప్పారంటే, నువ్వు ఓన్లీ టాస్క్ ఆడుతున్నావు చెప్పారు. మీరు ఆడతారా అని అడిగాను. దాంట్లో చూశాను మీరు ఆడగలరా అని చూశాను. బట్ ఆ టైంలో ఆడలేదు. తర్వాత ఆడినప్పుడు నేను అప్రిషియేట్ చేసిన. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. నా సైడ్ నుంచి ఇంజిన్ పెట్టుంటే అది ఇంకా నేను చాలా హ్యాపీ. మీరే ఫ్యూయల్ ఇప్పుడు. అదే నేనే ఫ్యూయల్ పెట్టుంటే ఇంకా చాలా ఐ విల్ బి హ్యాపీ. అయితే ఇప్పుడు మీరేమో ఫస్ట్ నుంచి వెళ్ళి అక్కడ అంతా ఒక బాండింగ్స్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ ఇదంతా ఏర్పరచుకుని ఆడారు. తర్వాత వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు తర్వాత ఒక 4 వారాల తర్వాత 5 వారాల తర్వాత జాయిన్ అయ్యి మీ ఆట చూసి లోపలికి వచ్చారు. ఇది ఫేర్ అని మీకు అనిపించిందా? వైల్డ్ కార్డ్స్ ఉంటారు బిగ్ బాస్ నాకు తెలుసు. బట్ 8 మెంబర్స్ అనేది కొంచెం అన్ఫేర్ అనిపించింది. లైక్ 8 to 8 అనేది ఓకే, అది బిగ్ బాస్ లిమిట్లెస్ అని చెప్పారు కదా, సో ఓకే. బట్ ఇంకా దాంట్లో ఏంటంటే 8 మెంబర్స్ కూడా లైక్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు, లైక్ 13 weeks 9 weeks 11 weeks అవినాష్ బ్రో అన్నీ చాలా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు. మేమన్నీ ఇప్పుడే వచ్చామంటే అంతే, జస్ట్ ఇప్పుడు వచ్చాము. వాళ్ళు లైక్ 8 weeks ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ టైంలో అనుకున్నా ఏంట్రా ఇలా పంపిస్తున్నారు అని. సునామీ అన్నారు, సునామీ లాగానే వచ్చారు, షాక్ అయింతో. సో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏం చేయాలో చేసాం అక్కడ. మరి మెగా చీఫ్ అవ్వలేదు, ఆ లోటు ఉండిపోయిందా? యాక్చువల్లీ నాకు చీఫ్ అనేది అంత పెద్ద మ్యాటర్ అనిపడలేదు ఆ టైంలో. ఓకే చీఫ్లే ఓకే అని. బట్ లాస్ట్ మెగా చీఫ్ వీక్ ముందు నా ఫ్రెండ్స్ వచ్చి, నా ఫ్యామిలీ వచ్చి చెప్పారు, లైక్ ఫ్యాన్స్ నీ కోసం చీఫ్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో నాకు అనిపించింది ఎలాగైనా వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి ఒక్కసారి అయినా అని. బట్ అవ్వలేకపోయి ఆ టైంలో. అది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది అక్కడ. అఫ్కోర్స్ అది ఒక్క చిన్న రిగ్రెట్ అంతే తప్ప ఇంకా. అయితే మీకు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చి నామినేట్ చేసినప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్ సోనియా వచ్చి నిఖిల్ని చేయడం, ఆ టైంలో యష్మి ఫైర్ అవ్వడం, ఆ తర్వాత సీత వచ్చి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ అంటే స్ట్రాంగ్ గర్ల్స్, ఆ కామెంట్స్ విన్నప్పుడు నిఖిల్ పూర్తిగా డౌన్ అయిపోయాడు. మీకేమనిపించింది? ఎలా పోర్ట్రే అయింది అనిపించింది? అర్థం కాలేదు నిఖిల్ గురించి అలా ఎందుకు చెప్తున్నారు అని. లైక్ ఫస్ట్ సోనియా అండ్ యష్మి అది నాకు సంబంధం లేదు. బట్ సీత ఇచ్చిన వర్డ్ ఇది ఏం చెప్పింది, అమ్మాయిలతో లైఫ్లో స్ట్రాంగ్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో ఆడుకుని వాళ్ళని డౌన్ చేస్తాం అని. అది నాకు అసలు నచ్చలేదు ఆ టైంలో. ఇన్ కేస్ సీత ఉండుంటే అక్కడ నామినేట్ చేసేవాడిని మళ్ళీ రిటర్న్. కానీ బట్ సోనియా కూడా మీకు గుడ్ ఫ్రెండ్ కదా ఇద్దరికి, మరి ఆ అమ్మాయి కూడా అలా చెప్పడం, అది మేబీ నిఖిల్ ఏమో చెప్పారు అని చెప్తున్నా, నాకు క్లారిటీ లేదు. బయట ఇంకా బిగ్ బాస్ నేను చూడలేదు, టెలికాస్ట్లో చూడలేదు ఏం ఉంది అని. బట్ అమ్మాయి లైఫ్లో అడుక్కున్నది అన్న వర్డ్ చాలా పెద్దది. ఒక అబ్బాయికి అది చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. సో నిఖిల్ అలాంటి వాడు కాదని నాకు తెలుసు, నాకు తెలిసినంత వరకు. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్.